నమస్తే. మనం ఈ వీడియోలో చంద్రనాడి ప్రాణాయామాన్ని గురించి తెలుసుకుందాం. వేసవికాలం ఎండ తీవ్రతను తట్టుకోలేక మనం మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్లో రకరకాల ఏసీలను చూసి ఏదో ఒక ఏసీని ఎంచుకొని దానిని మన ఇంట్లో తెచ్చిపెట్టుకుంటున్నాం. ఆ విధంగా ఏసీలను మన ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం మూలంగా మన శరీరం అనేటటువంటి ఇంట్లో రకరకాల రోగాలు అనేవి తయారవుతూ ఉన్నాయి. మన ఇంట్లో ఏసీని పెట్టుకోవడం మూలంగా మన శరీరం అనే ఇంట్లో భయంకరమైనటువంటి రోగాలను తయారు చేసుకుంటున్నాం. భయంకరమైన రోగాలకు నిలయంగా మార్చేసుకుంటున్నాం. అలా కాకుండా ఉండాలంటే ఏసీలను మనం దూరంగా ఉంచి మన ప్రాచీనులు, మన ఋషులు, మన వైద్యులు, మన డాక్టర్లు ఇచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ ప్రాణాయామాన్ని ఆచరిద్దాం. ప్రధానంగా మన శరీరంలో 2 నాడులు ఉంటాయి. అందులో ఒకటి సూర్యనాడి, రెండవది చంద్రనాడి. మనం చంద్రనాడిని భేదించడం మూలంగా మన శరీరంలో చలవదనాన్ని మనం పెంచుకోవచ్చు. చూడండి ఎంత అద్భుతమో! వేసవికాలం మన శరీరంలో చలవదనాన్ని పెంచుకోవడం కోసం చంద్రనాడిని భేదిస్తే సరిపోతుంది. ఈ ఒక్క ప్రాణాయామం నీ శరీరంలో చలవదనాన్ని ఇచ్చేస్తుంది. ఎంత ఎండలో నువ్వు తిరిగినా కూడా నీకు ఎండ సెగ కొట్టదు. ఏసీ కంటే మహాద్భుతమైనటువంటిది చల్లని కూల్గా చేసేస్తుంది నీ శరీరాన్ని. ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రాణాయామాన్ని మనం ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను, చూడండి. దీనికోసం మనం పవిత్రమైనటువంటి ధరణీమాతను నమస్కరించి పవిత్రమైన ధరణీమాత పైన రగ్గును పరుచుకొని ఆ తర్వాత మన యొక్క ఎడమ చేతి యొక్క చూపుడు వేలు కొన భాగాన్ని మరియు బ్రొటన వేలు యొక్క కొన భాగాన్ని ఈ విధంగా ఉంచి మిగిలిన 3 వేలను తిన్నగా ఉంచి ఆ ఎడమ చేతిని ఎడమ మోకాలు చెప్పపై ఉంచి వేసి కుడి చేతి యొక్క మొదటి 2 వేళ్లను బ్రొటన వేలు యొక్క దిగువ భాగానికి తెచ్చివేసి మిగిలిన 3 వేలను ఈ విధంగా తిన్నగా ఉంచాలి. ఆ తర్వాత మనం వెన్నును తిన్నగా ఉంచి నెమ్మదిగా మనం బ్రొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేయాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని పీలుస్తూ ఉండాలి. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని పీల్చివేసిన తర్వాత ఎడమ ముక్కు రంధ్రాన్ని ఈ 2 వేలతో మూసివేసి కుడి ముక్కు రంధ్రాన్ని తెరిచివేసి కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలిని మూసివేయాలి. ఆ తర్వాత కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని తీసుకొని ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి కుడి ముక్కు రంధ్రం ద్వారా వదిలేయాలి. ఈ విధంగా తదేకంగా మన మనస్సులో చలవదనం పెరుగుతుంది అన్నటువంటి భావనను ఉంచుకుంటూ ఎడమ ముక్రంధం ద్వారా గాలిని తీస్తూ కుడి ముక్రంధం ద్వారా వదిలివేస్తూ ఉండాలి. ఎడమ ముక్రంధం ద్వారా గాలిని తీసుకోవాలి, కుడి ముక్రంధం ద్వారా వదిలివేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం మూలంగా నీ శరీరం అనేది ఎంతో చలవదనాన్ని ఇచ్చివేస్తుంది. నీ శరీరం ఎంతో చలవదనాన్ని పొందుతుంది. ఇది వాస్తవం. ఈ ప్రాణాయామాన్ని బ్రహ్మముహూర్త కాలాన ప్రతిరోజు 21 సార్ల నుంచి 41 సార్ల వరకు చేస్తూ ఉండాలి. నెమ్మదిగా సాధనను పెంచండి. లో బీపీ ఉన్నవారు కాస్త జాగ్రత్తగా నెమ్మదిగా 5, 10, 15, 20 ఈ విధంగా చేస్తూ ఉండండి. ఈ విధంగా చేస్తూ ఉండడం మూలంగా మీకు కూడా ఆరోగ్యం అనేది చలవదనం అనేది చేస్తూ ఉంటుంది. కాస్తంత జాగ్రత్తగా చేయండి అంతే. ఈ వాస్తవాన్ని గమనించండి. మీరు ఈ రకంగా చేయడం మూలంగా మీ శరీరంలో చలవదనం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ ఎండ తీవ్రతని ఏమీ చేయలేదు. ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోండి. ఈ పాటి ఎండకి నువ్వు తట్టుకోలేకపోతే ఈ జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. వాటన్నిటిని ఎదుర్కొనే శక్తి నీకు ఇక్కడ ఉంటుంది. ఎండకు చలికి నువ్వు తట్టుకోలేక ఎండకు ఏసీల కోసం, చలికి హీటర్ల కోసం వాడుతూ ఉంటే మన జీవితం అనేది నాశనం అయిపోతుంది. కాస్త ఆలోచించు.
నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకో. నిన్ను నువ్వు కాపాడుకోవడం నీ బాధ్యత అని గుర్తుంచుకో. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.